शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाढ्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2025వ సంవత్సరానికి స్వాగతం. ప్రేక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడాను 2025వ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 2025వ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, 12 రాసులు ఈ సంవత్సరంలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఈ 2025వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఉత్తరా ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వాళ్ళు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను కన్యా రాశి కిందికి వస్తారు. అయితే జన్మ నక్షత్రము, జన్మ రాశి, జన్మ తేదీ, జన్మ సమయము ఇలాంటి వివరాలు లేనటువంటి వాళ్ళు వారి యొక్క పేరులోని ప్రథమాక్షరాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకొని తద్వారా ఫలితాలను చూసుకోవాలి. అయితే తో, పా, పి, పు, షణ్, నా, ఠ, టే, పో అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ కన్యా రాశి కిందికి వస్తారు. అయితే ఈ కన్యా రాశికి ఈ 2025వ సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడాను ప్రభావితం చేసేటువంటి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాలు, ఈ 4 గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది, ఏ రాశులలో సంచరిస్తున్నారు, ఏ స్థానాలలో సంచరిస్తున్నారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి, తద్వారా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంపై మనస్సు నిలుపుదాం. మొట్టమొదలు గురు భగవానుడు బృహస్పతి ఈ సంవత్సరము కన్యా రాశి జాతకులకు 14 మే 2025 వరకు 9వ స్థానం అంటే భాగ్య స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ భాగ్య స్థానంలో సంచరించడం బాగా కలిసి వస్తుంది. చతుర్థ స్థానాధిపతి భాగ్యంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ కూడాను ఒక రకంగా యోగప్రదమైనటువంటిది కాబట్టి ఈ 14 మే 2025 వరకు శని భగవానుడి యొక్క అనుకూలత కన్యా రాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో బాగా ఉంది. తద్వారా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, ప్రతి పనిలోనూ ఆశించినటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు ఏది అనుకుంటే ఆ మేరకు మీకు ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సౌభాగ్యవంతంగా ఉంటారు. అంటే సంతోషము, ఉల్లాసము, ఆనందము అన్నీ కూడాను మీకు ఈ సంవత్సరము 14 మే వరకు బాగా కలిసి వస్తుంది. రావాల్సినటువంటి డబ్బు కూడాను సమయానికి మీకు చేతికి అందుతుంది. నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. నిర్మాణాది కార్యక్రమాలతో పాటుగా గృహ ప్రవేశాలు, కొత్త పనులు ప్రారంభించడము ఇలాంటి వాటన్నిటికి కూడాను ఈ సంవత్సరము 14 మే వరకు మీకు బాగా అనుకూలంగా ఉంది. అభీష్ట కార్యసిద్ధి, అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు నెరవేరుతాయి.
పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. పిల్లల చదువు, ఉద్యోగము, వాళ్ళ సెటిల్మెంటు, ఉన్నత విద్య కొరకై చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడాను మీకు సఫలీకృతమవుతాయి ఈ సంవత్సరం. స్థిర చరాస్తుల మూలకంగా ఆదాయం కూడాను ప్రారంభమవుతుంది. చెయ్యి వృత్తి లోపల అభివృద్ధి, వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ కూడాను 14 మే వరకు మీకు భాగ్యస్థానంలో బృహస్పతి సంచరించడం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు. తదనంతరం 14 మే రోజున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. అక్కడి నుండి 19 అక్టోబర్ వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. మిథున రాశిలో సంచారము దశమ స్థానం అవుతుంది. దశమ స్థానం గోచార రీత్యా కొంత ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే చతుర్థ సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు, 4వ స్థానాధిపతి దశమంలో ఉన్నాడు, సప్తమ స్థానాధిపతి దశమంలో ఉన్నాడు. దీని మూలకంగా మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురు మూలకంగా ఉన్నప్పటికీ ఈ కాంబినేషన్ మూలకంగా కొంతవరకు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వారికి గురు భగవానుడికి ఉభయ కేంద్రాధిపత్యం రావడం మూలకంగా, అలాంటి బృహస్పతి దశమ స్థానంలో సంచరించడం మూలకంగా కొంత చేసేటువంటి పనుల లోపల, వ్యాపారం లోపల, వృత్తి లోపల కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత జాగ్రత్తతో మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు ఈ సమయం కూడాను అనుకూలిస్తుంది. ఇది దశమ స్థానంలో 18 మే నుండి 19 అక్టోబర్ వరకు ఉంటున్నాడు. ఇక 19 అక్టోబర్ రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి ఉచ్చ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ స్థానం 11వ స్థానం కన్యా రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. కేంద్రాధిపత్యం గురుకు వచ్చింది. అలాంటి బృహస్పతి మీకు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా చాలా శుభప్రదమైనటువంటి స్థానం కాబట్టి కన్యా రాశి జాతకులకు 19 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఈ సంచారము బాగా అనుకూలిస్తుంది. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ప్రారంభించినటువంటి పనుల లోపల మీకు 100% అనుకూలత ఉంటుంది. లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పిల్లల విషయంలో మంచి జరుగుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై మీరు సుగమంగా ఉంటుంది. అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వచ్చి కార్యాభీష్టత కూడాను బాగా ఉంటుంది. వ్యాపారము అభివృద్ధిలోకి వస్తుంది. అనుకున్న పనులన్నీ కూడాను మీకు నెరవేరేటువంటి అవకాశాలు ఈ 19 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు కనబడుతున్నాయి. 5 డిసెంబర్ రోజున మళ్ళీ వక్రరీత్యా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మిథున రాశిలోకి వక్రరీత్యా రావడం దశమ స్థానం అవుతుంది. ఈ 5 డిసెంబర్ నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం 1 జూన్ 2026 వరకు కూడాను వక్రరీత్యా మిథున రాశిలో ఉంటున్నాడు. అక్కడ ఆ మిథున రాశిలో ఉన్నప్పుడు మనకు వ్యవహారం లోపల కొంత ఆటంకాలు, కొంత ఇబ్బందులు, రావాల్సినటువంటి డబ్బు అనుకూలంగా రాకపోవడము, ఇలాంటివి కొన్ని ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ పునః కర్కాటక రాశిలోకి మళ్ళీ వస్తాడు కాబట్టి ఏకాదశంలోకి వస్తాడు. ఓవరాల్ గా చూసినట్టయితే కన్యా రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది ఈ సంవత్సరం. ఇక శనీశ్వరుడు ఈ సంవత్సరము 29 మార్చ్ 2025 వరకు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ కుంభరాశి కన్యా రాశి జాతకులకు షష్టమ స్థానం అవుతుంది. గోచార రీత్యా షష్టమ స్థానము అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి స్నేహితుల మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యల నుండి విముక్తులవుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్తేజంతో పనులు చేస్తారు. దగ్గర వాళ్ళ మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. సంతృప్తిగా ఉంటారు. ఇక 29 మార్చ్ 2025 నుండి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. 29 మార్చి రోజున మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అది మొదలుకొని 2.5 సంవత్సరాల వరకు కూడాను
మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశిలో సంచారము కన్యా రాశి వారికి సప్తమ స్థానం అవుతుంది. ఈ సప్తమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. తద్వారా ఆ సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న వివాదాలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత అదృష్టంపై ఆధారపడి ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఓవర్లుక్ చేయకుండా ఉండాలి. చివరి వరకు కూడాను మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు కార్య సాఫల్యత లభిస్తుంది. ఇక ఆరోగ్యం పైన మీరు మనస్సు బాగా నిలపాలి. సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు సంతోషము, ఆనందము కొన్నిసార్లు వీటికి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రయాణాల మూలకంగా లేదా పని భారం పెరగడం మూలకంగా, ఆఫీసులో వర్క్ లోడ్ మూలకంగా మీకు కొంత మనశ్శాంతి లేకపోవడము, అసౌకర్యము, ఆనందం లేకపోవడం ఇలాంటివన్నీ కూడాను ఈ శని సప్తమ స్థానంలో సంచరించడం మూలకంగా మీకు కలిగేటువంటి ఫలితాలు. ఇక రాహువు 18 మే 2025 వరకు సప్తమ స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో జన్మస్థానంలో కేతువు కూడాను సంచరిస్తున్నాడు. కనుక 18 మే వరకు రాహు కేతువుల యొక్క అనుకూలత లేదు. కనుక 18 మే వరకు మీకు కొంత ఇబ్బందులు, శారీరక మానసిక ఇబ్బందులు ఒక రకంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి 18 మే వరకు. దాని తర్వాత మళ్ళీ మీకు 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు రాహు. 6వ స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయి. రాహు మూలకంగా ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు పూర్వం ఉన్నటువంటివన్నీ కూడాను మీకు సమస్యలన్నీ దూరం అవుతాయి. మానసిక ఇబ్బందుల నుండి విముక్తులవుతారు. దగ్గర వాళ్ళ మూలకంగా మీకు సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి 18 మే తర్వాత రాహు మీకు బాగా ఉన్నాడు. మళ్ళీ 1.5 year వరకు మీకు రాహు యొక్క అనుకూలత ఉంది. అయితే ఇదే సమయంలో కేతువు ప్రతికూలంగా ఉన్నాడు. ద్వాదశ స్థానంలో కేతువు ఉన్నాడు. కేతువు మూలకంగా అనవసరమైనటువంటి ఖర్చులు, మనస్తాపము ఇలాంటివి ఒక పక్కన జరుగుతుంటాయి. ఇటు రాహు బాగా ఉన్నాడు కాబట్టి రాహు దీన్ని కాంపెన్సేట్ చేస్తాడు. ఇక ఓవరాల్ గా మనం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చూసినట్లయితే గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. 9వ స్థానం 14 మే వరకు. దాని తర్వాత మళ్ళీ 19 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు దశమ స్థానం. దాని తర్వాత మళ్ళీ ఏకాదశ స్థానం. ఇలా ఓవరాల్ గా గురు భగవానుడి యొక్క అనుకూలత కన్యా రాశి వారికి ఉంది కాబట్టి కార్య సాఫల్యత ఓవరాల్ గా ఈ సంవత్సరం ఉండే అవకాశాలు ఉన్నాయి. బాగా జరుగుతుంది. అనుకున్నవి పనులు నెరవేరుతాయి. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గురు భగవానుడు మీకు ఓవరాల్ గా అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు మట్టుకు ప్రతికూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం మొత్తం కూడాను. కాబట్టి శని మూలకంగా మీకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ఊహించినటువంటి అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రిటర్న్స్ రావు. అనుకున్నటువంటి డబ్బులు మీకు రాకపోవటము ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి శని మూలకంగా. తర్వాత 18 మే వరకు రాహు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. తర్వాత రాహు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి తద్వారా కలిగేటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి పర్వాలేదు, బాగానే ఉంటుంది ఈ 2025. శనీశ్వరుడి మూలకంగా మొదటి 29 మార్చి వరకు శని అనుకూలంగానే ఉన్నాడు. మొదటి 3 మాసాలు. తర్వాత 8 నెలలు శని ప్రతికూలంగా ఉన్నాడు. గురువు మట్టుకు మొత్తం బాగానే ఉన్నాడు. రాహు కేతువులు, రాహువు 50% మే వరకు బాగా లేడు మొదటి 5 మాసాలు. దాని తర్వాత మళ్ళీ బాగున్నాడు. అంటే రాహువు బాగున్నాడు, గురువు బాగున్నాడు. కాబట్టి 60-70% మీకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని
ఈ గ్రహస్థితిని సంచారాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. విజయం చేకూరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఏ గ్రహాలు బాగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే దశమ స్థానంలో బృహస్పతి కొంత ప్రతికూలంగా ఉన్నాడు. 19 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉన్నాడు. కాబట్టి ఆ గురు ప్రీత్యర్థమై గురు జపం చేసుకోండి ప్రతిరోజు కూడాను. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవడము, గురువు ఉపదేశించినటువంటి ఏదైనా మంత్రము ఉన్నట్టయితే దాన్ని కూడాను ప్రతినిత్యం మీరు చదువుకోవడము, గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 108 సార్లు చదువుకోవడము, తర్వాత సద్గురువులను సందర్శించుకోవడము, మాతాపితృలను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం, ఇవి చేసినట్టయితే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత కలిగి మొత్తం సంవత్సరం అంతా కూడాను మీకు ఆ గురువు యొక్క అనుకూలత ఉంటుంది ఈ 2025 లోపల. ఇక శని ప్రీత్యర్థమై తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోండి. 29 మార్చి తర్వాత శని సప్తమంలోకి వస్తున్నాడు. దానికంటే ముందు 3 మాసాలు మీకు అనుకూలంగానే ఉన్నాడు శని. అయితే ఆ సప్తమ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం అనేటువంటి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. దేవాలయానికి శివాలయానికి రోజు కూడాను వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో ఉన్నటువంటి ఆ మహామృత్యుంజయుడి రూపంలో ఉన్నటువంటి ఆ శివుణ్ణి మీరు స్తోత్రం చేయడము, అభిషేచన చేయడం మూలకంగా మీకు అన్ని కూడాను దోషాలు దూరం అవుతాయి. తద్వారా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామిని కూడాను దర్శించుకోండి. రాగి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. దాంతో ఈ భయము, ఆందోళన ఇవన్నీ కూడాను దూరం అవుతాయి. ఇక రాహువు 18 మే తర్వాత ప్రతికూలంగా ఉన్నాడు. అదే సమయంలో కేతువు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, తర్వాత మహావృక్షాలు ఉంటాయి, రాగి చెట్టు, మర్రి చెట్టు, జువ్వి, మర్రి, ఇలాంటి వృక్షాలను సందర్శించుకోవడం మూలకంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అవి చేయండి. తర్వాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. తప్పకుండా అమ్మవారిని సందర్శించుకొని 5 ప్రదక్షిణాలు చేసినట్టయితే అమ్మవారు అనుగ్రహిస్తారు. రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషం పరిహారం అవుతుంది. ఈ విధంగా ఓవరాల్ గా కన్యా రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుగ్రహం చాలా ఉంది. రాహు యొక్క అనుగ్రహం కూడాను ఉంది. ప్రథమంలో శని కూడాను బాగానే ఉన్నాడు. కాబట్టి నేను చెప్పినటువంటి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్ గా మీకు ఈ సంవత్సరం కన్యా రాశి జాతకులకు 2025వ సంవత్సరం సుఖమయంగా ఉంటుంది. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మీరు కార్యక్రమాలు చేపట్టినట్టయితే శుభ ఫలితాలను పొందుతారు. శుభం.